ఆంధ్రజ్యోతి ఒక సాక్షిని చీచి సాక్షి అదొక యాక్చి అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. ఇందులో ఏంటంటే వాస్తవంగా వాళ్ళు రాసింది ఏంటి, 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళకి భూమి ఇచ్చారు ఆంధ్రజ్యోతికి విశాఖలో. ఆ భూమిలో ఆ, బదులుగా ఇప్పుడు ఇంకొక భూమి అని అంటే ఆ భూమిలో కేటాయింపులో తప్పు జరిగిందని జగన్ దానికి రద్దు చేస్తే తర్వాత ఇప్పుడు చంద్రబాబుని అడ్డం పెట్టుకుని వాళ్ళు తిరిగి తీసుకున్నారు. దాంట్లో వేరే చోట విలువైనటువంటి భూమి తీసేసుకున్నారు హౌసింగ్ బోర్డుది అన్నటువంటిది రాసుకొచ్చింది. అబ్బాయి వాళ్ళంతా పచ్చి అబద్ధాలు రాశారు అంటూ వీళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే అసలు ఇదంతా కూడా ఇప్పటిది కాదు, ఎన్టీ రామారావు బతికుండగా ఇచ్చినటువంటిది అన్నది. ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కొత్తగా భూనజరాన ఇచ్చింది ఏమీ లేదు. 1986లోనే అంటే జగన్మోహన్ రెడ్డికి బడికి వెళ్ళే వయసులో నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రజ్యోతికి విశాఖలోని పరదేశపాలెంలో 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. నాడు ఎకరం 10,000 చొప్పున మార్కెట్ విలువ చెల్లించాక భూమిని కేటాయించారు. అయితే ఆ తర్వాత క్రమంలో అదే భూమిలో 74 సెంట్లను జాతీయ రహదారి కోసం తీసేసుకున్నారు. ఆంధ్రజ్యోతికి మిగిలింది 76 సెంట్లు మాత్రమే. అది పత్రికాల నిర్మాణానికి అవసరాలకు సరిపోయేంత విస్తీర్ణం కాదు. దీంతో ఆ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని హైవే విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా అంతే విస్తరణలో స్థలాన్ని కేటాయించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి కోరింది. విన్నపాన్ని పరిశీలించిన నాటి ప్రభుత్వం 1986లో కేటాయించి హైవే కోసం తీసుకోగా మిగిలిన 76 సెంట్లకు ఆనుకుని వెనక వైపున ఉన్న 50 సెంట్లు పక్కన 24 సెంట్లు కేటాయించింది. ఇది కూడా ఉచితంగా కాదు, ఆ రోజున్న మార్కెట్ విలువ మేరకు 50 లక్షలకి ఆంధ్రజ్యోతి చెల్లించింది. హైవే బఫర్ జోన్ కోసం కోల్పోయిన భూమికి బదులుగా ఇస్తున్న భూమి కాబట్టి కొత్తగా ధర చెల్లించాల్సిన అవసరం లేదని వాదించే అవకాశం ఉన్నా ఆంధ్రజ్యోతి ఆ పని చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 లక్షలు చెల్లించింది. పైగా రాష్ట్ర మీడియా సంస్థల కంపెనీలు సంస్థలకు సంబంధించి 2012లో తీసుకొచ్చిన నూతన భూ కేటాయింపు విధానం రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంది. ఇది అసలు విషయం. వెరసి ఆంధ్రజ్యోతి కూటమి సర్కార్ నజరానా ఇవ్వడం నిజం కాదు. ఎన్టీఆర్ హయాం నుంచి పెండింగ్లో ఉన్న ఒక అంశాన్ని పరిష్కరించడం ఇప్పుడు జరిగింది. ఇక్కడ అసలు లాజిక్ చూడండి. ఇందులో అసలు గేమ్ ఎక్కడ ఉందంటే ఎన్టీ రామారావు ఇచ్చింది రాధాకృష్ణకి కాదు, ఆంధ్రజ్యోతికి ఇప్పుడున్న యాజమాన్యానికి కాదు, గతంలో ఉన్నటువంటి జగదీష్ ప్రసాద్ గారి నాన్నగారికి ఇచ్చారు. జగదీష్ ప్రసాద్ నుంచి ఈయన కొన్నాడు రాధాకృష్ణ. ఎప్పుడు ఇది 2001-2లో. 1986లో ఇస్తే భూమి వాళ్ళకి చెందుతుంది, అంతకుముందు యాజమాన్యానికి చెందుతుంది. ఈయనకి ఎందుకు చెందుతుంది? వెంటనే వీళ్ళు ఒక పాయింట్ తెస్తారు, ఉన్నది ఉన్నట్టుగా తీసుకున్నాడు ఈయన అన్నట్టు. ఈయన కొనే నాటికి ఉన్నది ఉన్నట్టుగా, అంతే కదా. అప్పుడు ఆ 74 గజాలే కరెక్ట్ కదా, 74 సంబంధించినటువంటిది కరెక్ట్ కదా, 0.74. ఇంకొకటి 2016 దాకా ఎందుకు ఆగాడు ఈయన? 95 నుంచి 2004 దాకా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు. అప్పుడే ఎందుకు తీసుకోవాలా అంటే అప్పుడు ఈయన యజమాని కాదు, ఈయన పత్రిక పెట్టింది. పత్రిక రాధాకృష్ణ గారు కొన్నాడు, వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి దాంతో కొన్నాడు. ఈయన కొంది 2001 సంవత్సరంలో కొని దానికి ఉన్నటువంటి భూములు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు. అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు ఇచ్చినాయి నీకు భూమి? పేపర్ పెట్టమని, కమర్షియల్గా చేసుకోమని కాదు కదా. నువ్వు పేపర్ వద్దనుకున్నావు, అక్కడ పేపర్ ఆఫీస్ వద్దనుకున్నావు, భూమి ఏం చేయాలా? రెట్టిచ్చేయాలి కదా. అనేక మందికి ఎట్లాంటి నీతులు చెప్పాం కదా మనం. పరిశ్రమలకి వాళ్ళు పరిశ్రమ కాదనుకుంటే భూమి రెట్టిచ్చేయాలని. విజయవాడలో లబ్బిపేటలో ఉన్నటువంటి ఇదివరకు ఆంధ్రజ్యోతి ఆఫీస్ ల్యాండ్ అమ్మేశారా లేదా? హైదరాబాదులో ఇట్లాగే ఇచ్చిన ల్యాండ్ అమ్మేశారా లేదా? ఇచ్చిందెందుకు? ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టుకోమని చెప్పి. పేపర్ పెట్టుకోవడానికి డబ్బులు బోల్డ్ అంత అద్దెలు పడతాయి కాబట్టి పెట్టుకుంటామంటే ఇచ్చారు. నువ్వు పేపర్ వద్దనుకున్నావు, తిరిగి ఇచ్చేయాలి. అది అమ్మేసుకుంటామంటే ద్రోహమే కదా, ప్రజలకు ద్రోహమే కదా. ఎందుకు ఇవ్వాలి నీకు అసలు ఫ్రీగా? నువ్వేమైనా ఫ్రీగా పేపర్ ఇస్తున్నావా? లేదే. సమాజానికి ఏదో మంచి చేస్తావనా అంటే కాదే, వాళ్ళకి ఫేవర్గా ఉండటానికి చేస్తారు అంతే. ఇది ఇంకో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, మరి చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడెప్పుడు ఎందుకు రాలేదు? 2017లో వచ్చిందట. దాన్ని జగన్ వెంటనే తీసేశాడట. ఇక్కడ ఏం రాసుకొచ్చారు, ఇది 2012లో తీసుకొచ్చిన నూతన భూ కేటాయింపు ఇదంతా 2017లో ఇచ్చిన జీవో 251 ప్రకారం. అంటే చంద్రబాబు గారు 95 టు 2004 ఇవ్వాల, 2014లో అధికారంలోకి వచ్చాక కూడా ఇవ్వాల. అంతకుముందు యజమానికి ఇచ్చింది ఈయన కట్టిస్తారు. ఈ పాయింట్ ఆధారంగా ఇవ్వాల. అందులో ఈయన ఏం అడుగుతున్నాడు, అప్పట్లో ఉన్న యజమాని దగ్గర నుంచి జాతీయ రహదారులకు ల్యాండ్ తీసుకున్నారంటే జాతీయ రహదారుల వాళ్ళు పరిహారం ఇస్తారు కదా, అది తీసుకుని ఉంటారు కదా. పరిహారం ఎవరా? నేషనల్ హైవేస్ వాళ్ళు. ఇప్పుడు నేషనల్ హైవేస్ కడతానికి పరిహారం ఇవ్వట్లేదా? మరి అది తీసుకున్నప్పుడు దానికి బదులుగా వేరే భూమి ఎందుకు ఎట్టిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది నేషనల్ హైవే తీసుకుంటే? ఇది ఎక్కడ విచిత్రం?
స్టేట్ హైవేకి తీసుకుంటే ఇస్తుంది, నేషనల్ హైవేకి తీసుకుంటే నేషనల్ హైవేస్ వాళ్ళు పరిహారం ఇస్తారు కదా. అప్పుడే పరిహారం ఇచ్చి ఉండాలి కదా. ఇవ్వబోతే నేషనల్ హైవేస్ మీద కదా కేసు వేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి భూమి దానికి? అది కూడా నువ్వు కాదే యజమాని. అప్పుడు చాలా లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చేతిలో పలుకుబడి ఉంది కాబట్టి చంద్రబాబు గారికి 2014 తర్వాత 14లో అధికారంలోకి రావడానికి కారణాల్లో నేను ఒక్కడని చెప్తారు కాబట్టి ఆయన అడిగితే ఆ పాతది ఆ లెక్కలన్నీ జాగ్రత్తగా దాచేసి ఇచ్చినట్టున్నారు ఈయనకి.